డీజీపీ సివి ఆనంద్ గారికి నమస్కారం. మీరు డీజీపీగా ఎంపిక చేయబడగానే చాలామంది సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే మీ ట్రాక్ రికార్డ్ చూసి, గతంలో మీరు పనిచేసిన విధానం చూసి, అదేవిధంగా మీరు ఆ పొజిషన్కి న్యాయం చేస్తారు అని చెప్పి ప్రజలు భావించారు. కానీ పరిస్థితులు చూస్తుంటే దానికి వ్యతిరేకంగా కనబడుతున్నాయి. ఒక పోక్సో కేసులో నిందితుడిని ఇంతవరకు మీరు అరెస్ట్ చేయలేదు. 36 గంటలు దాటింది ఎఫ్ఐఆర్ అయ్యి. 3 నెలల నుంచి ఎఫ్ఐఆర్ కాకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక కేంద్ర మంత్రి కొడుకుకు సంబంధించిన వ్యవహారంలో ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టు? ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, మీ కరీంనగర్ పోలీసులు ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులపైన చేసిన ఎఫ్ఐఆర్ కాపీ పబ్లిక్లోకి ఎలా వచ్చింది? దాంట్లో ఆ అమ్మాయి పేరుతో సహా మీడియాలో పబ్లిష్ చేశారు. ఈవెన్ మన తొలి వెలుగు టీవీలో కూడా జర్నలిస్ట్ రఘు మాట్లాడుతూ ఆ ఫిర్యాదు కాపీని చూపించాడు. ఆ కాపీ క్లియర్గా దాంట్లో పేరుతో సహా కనిపిస్తోంది. ఆ అమ్మాయి పేరు, వివరాలు అన్నీ. ఒక పోక్సో కేసులో బాధితురాలి వివరాలు బయటికి చెప్పొచ్చా? నేను ఈ విషయాన్ని మీకు మీ అఫీషియల్ డీజీపీ ఈమెయిల్ ఐడికి పంపించడం జరిగింది, కరీంనగర్ సిపికి పంపించడం జరిగింది. మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా? నేను ఈవెన్ గూగుల్కి కూడా కంప్లైంట్ చేశాను. మీకు కంప్లైంట్ చేసినప్పుడే వాళ్ళు ఆ కంటెంట్ని ఇంతవరకు తొలగిలేదు. ఒక్క తొలి వెలుగు రగే కాదు, తెలుగు 360 అనే హ్యాండిల్ కూడా వాళ్ళ వెబ్ పేజ్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఆ బాధితురాలి వివరాలు బయట పెట్టడం జరిగింది. ఇది ఎంత దారుణమైన విషయం! స్టేట్లో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? ఒక పోక్సో నిందితుడికి పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత నార్మల్ వ్యక్తుల్ని మీరు ఎంతసేపట్లో అరెస్ట్ చేస్తారు? ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిని ఎందుకు ఇంతవరకు మీరు అరెస్ట్ చేయలేదు? మళ్ళీ కౌంటర్ ఎఫ్ఐఆర్ ఒకటి, అది 50,000 నేను ఇచ్చాను సెటిల్ చేసుకోవడానికి అని చెప్పని, 5 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్పని. ఇది ఎంత దారుణం! ఇది ఏ ఎంక్వైరీ లేకుండా ఎఫ్ఐఆర్ ఎట్లా చేశారు? ఎన్నో కంప్లైంట్లు ఎన్నో పోలీస్ స్టేషన్లలో ఇస్తుంటారు. అదే స్పీడ్గా మీరు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారా? ఈ విషయంలో మాత్రం ఎంపీ కొడుకు, కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి మీరు టక్కుమని ఎఫ్ఐఆర్ చేసేశారు. ఆ కాపీలు బయటికి ఇచ్చేశారు, మీడియాకి పబ్లిష్ అయినాయి, మీడియాలో విచ్చలవిడిగా దాన్ని సర్క్యులేట్ చేశారు. ఈ సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళపైన అసలు బయటికి ఎవడిచ్చాడనే దానిపైన ఇంతవరకు క్లారిటీ లేదు. వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇక బండి సంజయ్ విషయానికి వస్తే, అయ్యా బండి సంజయ్ గారు, మా దురదృష్టవశాత్తు మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. మీకు కరీంనగర్ ప్రజలు ఎన్నుకున్నది మీరు దేశం కోసం, ధర్మం కోసం ఏదో పాటుపడిపోతారని, జై శ్రీరామ్ అని చెప్పని పవిత్రమైన ప్రభు శ్రీరాముడు పేరు తీసుకున్నారని మీకు ఓట్లేసి గెలిపించారు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? మీ కొడుకు ఇంత నీచమైన పని చేస్తే, కీచకపు పని చేస్తే, మైనర్ బాలికను జీవితాన్ని నాశనం చేస్తే, ఆరోపణలు ఉన్నప్పుడు కనీసం తీసుకెళ్లి మీరు స్వయంగా, మీ బాధ్యత అది, మీరు స్వయంగా పోలీసులకు అప్పగించాల్సింది. అది తప్పించి నా మీద కుట్రలు చేస్తున్నారు, నేను దేశం కోసం, ధర్మం కోసం పాటుపడతాను, జెండా మోసాను, భారతీయ జనతా పార్టీ గురించి పాటుపడతానని మాట్లాడతావు. సిగ్గుశరం ఏమన్నా ఉందా? అసలు నీకు మంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు ఉందా? దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది దీని వెనక నువ్వే ఉన్నావు అని చెప్పని. నువ్వే నీ కొడుకుని కాపాడావు. 3 నెలల క్రితం ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండా ఉండడానికి నీకున్న పలుకుబడి, నీకున్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించి నీ కొడుకును కాపాడుకున్నావు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నీకు ఏమాత్రం నైతిక విలువలున్నా, ప్రజాక్షేత్రంలో నువ్వు ఒక రాజకీయ నాయకుడు, నిజంగా అసలు ఏమాత్రం విలువలు దాగున్నా, నీకు ఓటేసిన ప్రజలపైన నీకేమాత్రం గౌరవం ఉన్నా, తక్షణం నీ మంత్రి పదవికి రాజీనామా చేయి, నీ ఎంపీ పదవికి రాజీనామా చేయి. నీ కొడుకు నిర్దోషిగా బయటకు వచ్చేంత వరకు రాజకీయాలకు దూరంగా ఉండు. ఏ బీజేపీ అయితే దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి గొంతు చించుకొని మాట్లాడుతుందో, పొద్దున్న లేస్తే పవిత్రమైన ప్రభు శ్రీరాముడు పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటుందో, అదే బీజేపీ ఈరోజు తన పార్టీకి చెందిన ఒక ఎంపీ, కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేస్తే ఇంతవరకు మాట్లాడడానికి సిగ్గు లేకుండా వాళ్ళు ఇంకా వెనకేసుకొస్తున్నారు. మా మీద కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇదే ఆ దేశం కోసం, ధర్మం కోసం అంటే? ఇదే ఆ ప్రభు శ్రీరాముడు నేర్పించేది? మాట్లాడితే కులం, మతం, హిందువులు, శ్రీరాముడు అనడం బాగానే ఉంటుంది, కానీ ఆచరణ ఏది? లిప్ సర్వీస్ చేయడం కాదు. యాక్సెప్టింగ్ గీతా ఈజ్ నాట్ ఎ గ్రేట్ డీల్, ఫాలోయింగ్ గీతా డస్. సో దీన్ని బట్టి అర్థమవుతోంది మీరు ఓన్లీ ఓట్ల కోసమే శ్రీరాముడు పేరు తీస్తారు, ఓట్ల కోసమే హిందూ అని చెప్పి పాకులాడతారని చెప్పని. ఇదే విషయంలో వేరే మతస్థుడో, వేరే కులస్థుడో చేస్తే మీరు ఇట్లాగే ఊరుకుంటారా? ఈ పాటికి మొత్తం రచ్చ చేసి రోడ్డు మీద పడరు?
మరి ఈరోజు ఎందుకు నీ కొడుకు అనేసరికి బండి సంజయ్ ఒక ప్రత్యేక చట్టమా? తక్షణం నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలి.